G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇది మొదటిసారి ఆఫ్రికా ఖండంలో జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలపైన వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. 20 దేశాలతో కూడిన సభ్యులు. అలాగే ఈ G20 సదస్సుకు మన అమెరికా గైర్హాజరైంది. సో యుఎస్ బాయ్కాట్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది, అట్లాగే ఇండియా రోల్ కీ రోల్గా ఎలా మారింది, ఆఫ్రికా ఎమర్జింగ్ ఎలా అవబోతుంది, అట్లాగే గ్లోబల్ సౌత్ పవర్ షిఫ్ట్ గేమ్ అనేది ఎలా నడుస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఒకే క్వశ్చన్ ప్రతి ఒక్క దేశం కూడా అడుగుతుంది. కెన్ వరల్డ్ రన్ విత్ ఆర్ వితౌట్ యుఎస్? ఈ ప్రశ్నకు సమాధానం మనం వీడియో చివరిలోగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు G20 సమ్మిట్ అనేది ఫుల్ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ యుఎస్ బాయ్కాట్ అయినా కూడా కొన్ని కీ డెసిషన్స్ యుఎస్ ప్రజెన్స్ లేకుండా వరల్డ్ని ఇంపాక్ట్ చేసే డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇది పెద్ద హైలైట్ అని చెప్పాలి. అట్లానే G20 సమావేశాలు అనేవి చాలా పెద్ద సమావేశాలు. ఆల్మోస్ట్ ఎందుకంటే చాలా ఎక్కువ జీడిపి ఉన్న ఆల్మోస్ట్ టాప్ 10 జీడిపిలో ఉన్న చాలా కంట్రీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. ఇందులో ముఖ్యంగా భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. యుఎస్ ఎప్పుడైతే శాంక్షన్స్, టారిఫ్స్ అని ప్రపంచపైన దండయాత్ర చేస్తుందో ఈ టైంలో G20 సమ్మిట్లో యుఎస్ పాల్గొనకపోవడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవా లేదంటే స్టూపిడ్ డెసిషనా అనేది వీడియో చివరిలోకి మనం చూద్దాం. డే 1 స్టార్ట్ అయింది. అసలు సౌత్ ఆఫ్రికా అనేది ఒక మాస్ ఎంట్రీ లెవెల్లో 3 పాయింట్ల పైన చాలా డీపర్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. సోలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ అని డే 1లోనే దాదాపు 122 పాయింట్ల లీడర్స్ డిక్లరేషన్ అడాప్ట్ చేసుకోగలిగింది. సో ఇది నార్మల్గా డే 1లో జరిగే డెసిషన్ మేకింగ్ అయితే కాదు. ఎందుకంటే జనరల్గా సమావేశాలు ఎండ్ అయ్యే టైంకి ఇట్లాంటి కీ డిసిషన్స్ అనేవి తీసుకొని వాటిని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో మొదలుపెట్టిన 24 గంటల్లోనే వితౌట్ యుఎస్ ఇట్లాంటి 122 పాయింట్ల డిక్లరేషన్ అనేది తేవడం హైలైట్ అని చెప్పాలి. అట్లనే డే 2లో కూడా ఆఫ్రికా డే 1 కంటే ఇంకా ఫాస్ట్గా బోల్డ్గా మూవ్ అయింది. గ్లోబల్ సిస్టమ్స్ను ఓన్లీ వెస్ట్ మాత్రమే కంట్రోల్ చేయకూడదు, గ్లోబల్ సౌత్ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్ కింద ఉండాలి అనే బోల్డ్ స్టేట్మెంట్స్ని సౌత్ ఆఫ్రికా పాస్ చేసింది. ఇప్పుడు యుఎస్ బాయ్కాట్కి అసలు కారణం ఏంటి అని డిస్కస్ చేసే ముందు యుఎస్ అసలు ఏం కామెంట్స్ చేసిందని చూద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారు, సౌత్ ఆఫ్రికా పైన విపరీతమైన కామెంట్స్ చేశారు, తప్పుడు ఆరోపణలు కూడా చేశారు. సూటిగా ఈ G20 సబ్మిట్ని బాయ్కాట్ కూడా చేసి పడేశారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికా ఖండంలో తెల్ల జాతీయుల పైన దాడులు జరుగుతున్నాయి, రేసిస్ట్ దాడులు జరుగుతున్నాయి అని మన డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ఆఫ్రికా ఖండం పైన ఆరోపణలు. డే 1లోనే కాదు డే 2లో కూడా యుఎస్ రిప్రజెంటేషన్ అనేది 0. యుఎస్ చైర్ ఎంటీగానే ఉంది. అవును, 2 రోజులు కూడా యుఎస్ చైర్ ఎంటీగానే ఉంది. యుఎస్ తరఫు నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా లేడు. ముఖ్యమైన సమ్మిట్ ఇది. ఆఫ్రికాలో జరుగుతున్న మొదటి G20 సమ్మిట్ మరియు ప్రపంచం యొక్క ఫ్యూచర్ పాలిటిక్స్ని డిస్కస్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్కి యుఎస్ మిస్సింగ్ అనేది పవర్ డైనమిక్స్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. ఎందుకంటే అర్జెంటీనా కూడా సపోర్ట్ చేస్తూ యుఎస్కి సపోర్ట్ చేస్తూ తన హై లెవెల్ లీడర్స్ని ఎవరిని పంపించలేదు. చైనా కూడా తన ప్రెసిడెంట్ని పంపించకుండా, షీ జిన్పింగ్ రాకుండా, కానీ యుఎస్ చైర్ ఎంటీ ఉంది, చైనా చైర్ ఎంటీ లేదు. దానికి బదులుగా లీ క్వియాంగ్ అనే అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు, యాక్టివ్గా డిబేట్ కూడా చేశాడు. ఒక 6 ముఖ్యమైన కీ డెసిషన్స్ అనేవి ఈ G20 సమ్మిట్ 2025లో తీసుకోవడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్ డెబ్ట్ ఫ్రేమ్వర్క్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, క్లైమేటిక్ డిజాస్టర్ ఫండింగ్ అనేది దానిపైన డిస్కస్ చేశారు, ఎనర్జీ ట్రాన్సిషన్ సపోర్ట్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ గ్రెయిన్స్ స్టెబిలిటీ, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత వరల్డ్ బ్యాంక్ రీఫార్మ్స్ అనేవి మెయిన్గా డిస్కషన్ చేసుకున్న టాపిక్స్. ఇందులో ఆఫ్రికా,
ఏషియా, లాటిన్ అమెరికా దేశాలు లోన్ తీసుకుంటాయి కదా, వాటిపైన లోన్ ప్రెషర్ని తగ్గించే కొత్త ఫార్ములాని అడాప్ట్ చేసుకొని ఇది యుఎస్ లేకుండానే అప్రూవల్ పొందడం అనేది ఫస్ట్ టైం ఒక భారీ మ్యాటర్, భారీ షాక్ అని చెప్పాలి. అట్లాగే క్లైమేటిక్ డిజాస్టర్ ఫండింగ్ గురించి, ఫ్లడ్స్ ఎప్పుడైతే వస్తాయో, డ్రాట్, సైక్లోన్స్ వల్ల ఏవైతే నష్టాలు జరుగుతాయో, పూర్ కంట్రీస్ కొన్ని ఉంటాయి ఆఫ్రికాలో చాలా ఎక్కువ మనకు కనిపిస్తాయి, అట్లాంటి వాటికి గ్యారంటీడ్ ఎమర్జెన్సీ ఫండ్ మోడల్ పైన కూడా కన్సర్న్స్ చాలా వరకు రేజ్ అయ్యాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. డెవలపింగ్ కంట్రీస్కి ఏదైతే రెన్యూవబుల్ లోన్స్ ఉంటాయో అవి టెక్ ట్రాన్స్ఫర్ అనేది ఒక పెద్ద ప్రామిస్ ఈ G20 సమ్మిట్లో ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఎగ్జిక్యూషన్లో అయితే యుఎస్ లేదు, యుఎస్ టెక్ జాయింట్స్కి పెట్టింది పేరు. సో ఫ్యూచర్లో ఈ డెసిషన్కి, ఎనర్జీ ట్రాన్సిషన్ సపోర్ట్కి యుఎస్ ఏమైనా యుఎస్ అడ్డుపడే విధంగానే మనకి నిజం అదే దాని కిందనే కనిపిస్తుంది. అట్లాగే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతున్నప్పుడు దాని తర్వాత ఫుడ్ ప్రైజెస్ అనేది బీభత్సంగా ఒక క్రేజీ లెవెల్లో పైకి వెళ్ళిపోయింది, రాకెట్ లాగా పైకి దూసుకెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి ఒక జాయింట్ గ్లోబల్ మెకానిజంని క్రియేట్ చేయాలి అని డెసిషన్ తీసుకొని క్రియేట్ చేశారు కూడా. అలాగే డే టూలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్రికా ప్లస్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో దానికి గ్రేటర్ ఓటింగ్ పవర్ రిప్రజెంటేషన్ పెంచే ప్రపోజల్ని ఫార్వర్డ్ చేశారు. డే టూలో ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్ ఒకటి తీసుకున్నారు. ఆఫ్రికా ప్లస్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి గ్రేటర్ ఓటింగ్ పవర్ని, రిప్రజెంటేషన్ని పెంచే విధంగా ప్రపోజల్స్ అనేవి తీసుకొని వచ్చారు. సో ఇదంతా మనం గమనించింది ఏంటంటే యుఎస్ లేకుండానే ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్, యుఎస్ లేకుండా G20 యాక్చువల్ ఫంక్షనింగ్ జరుగుతుందా అంటే క్లియర్ కట్ ఎస్, ఫంక్షనింగ్ అయితే జరుగుతుంది. కానీ రియాలిటీలో చెక్ చేసుకున్నట్టయితే, ఎందుకంటే యుఎస్ ఈజ్ ద వెల్తియెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ద జీడిపి. రెండవది టెక్ జాయింట్స్, మొత్తం టెక్నాలజీ అంతా యుఎస్ దగ్గరే ఉంది. మిలిటరీ పవర్లో యుఎస్ ఈజ్ ద నెంబర్ 1. డాలర్ డామినెన్స్ అనేది కొనసాగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, శాంక్షన్స్ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేసే నేతలు యుఎస్ నుంచే పుట్టుకొస్తున్నారు. అలాగే వరల్డ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యుఎస్ఏ మోస్ట్లీ కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని డిపెండెన్సీస్ యుఎస్ పైన ఉన్న తర్వాత మనం ఏ డెసిషన్ G20లో తీసుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి దే ఆర్ గోయింగ్ టు డిపెండెంట్ ఆన్ యుఎస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే యుఎస్ G20 సమ్మిట్లో హాల్లో, చైర్లో లేకపోయినా కూడా ప్రతి టేబుల్ పైన యుఎస్ షాడో అనేది క్లియర్గా కనబడుతుంది. సో ఈ G20 కంట్రీస్లో ఇండియా రోల్ ఏంటి, యుఎస్ ఆబ్జెన్స్ని ఇండియా ఎంతవరకు తన వైపుకు తిప్పుకోగలిగింది ఈ సమ్మిట్ని అనేది చూస్తే, ఒక మిడిల్ మ్యాన్, ఒక టీచర్, ఒక గురువుగా తన బాధ్యతని G20 సమ్మిట్లో ఇండియా అనేది పైచేయి సాధించి అక్కడ పెట్టుకుంది. గ్లోబల్ సౌత్ వాయిస్ కింద ఇండియాని చూస్తున్నది ఇప్పుడు ప్రపంచం అంతా. ఆఫ్రికా, ఏషియా అలైన్మెంట్లో స్ట్రెంగ్త్ తీసుకురావడానికి ఇండియా కీ రోల్ ప్లే చేస్తుంది. అట్లాగే క్లైమేటిక్ కండిషన్స్, డెబ్ట్, డిజిటల్ రీఫార్మ్స్ అనేవి, వాటన్నిటిలో కూడా లీడర్షిప్ రోల్లో ఇండియానే నిలుస్తుంది. కోర్స్ యుఎస్ మిస్ అయి ఉండొచ్చు ఈ G20 సమ్మిట్కి. ఇన్ఫ్లుయెన్స్ ఇండియా ఎంతవరకు చేస్తుంది యుఎస్ ఉన్నా లేకపోయినా అనేది కరెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అనేవి ఎలా మారుతున్నాయి అనే దానిపైన మెయిన్గా డిపెండ్ అయి ఉంది. ఇది నిజంగా ఒక ఫారెన్ పాలసీకి నెక్స్ట్ 10 years అడ్వాంటేజ్ బిల్డ్ చేసేటువంటి మూమెంట్. ఇట్లాంటి G20 సమ్మిట్ని యుఎస్ అనేది మిస్ చేసింది. తద్వారా మిగిలిన దేశాలు ఏవైతే
ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో లైక్ ఇండియా, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టే ఇప్పుడు యుఎస్ తన చైర్లో వచ్చి కూర్చోవడానికి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ G20 సమ్మిట్ అనేది నెక్స్ట్ ఇయర్ యుఎస్ఏ చేయాల్సి ఉంటుంది. సో ప్రెసిడెన్సీ G20 ప్రెసిడెన్సీ అనేది యునైటెడ్ స్టేట్స్కి వెళ్తుంది. నెక్స్ట్ సమ్మిట్ అనేది దోరల్ మియామిలో జరుగుతుంది, ఒక ప్రైవేట్ ఐలాండ్లో ఆర్ ప్రైవేట్ రిసార్ట్లో జరుగుతుంది. అది కూడా డొనాల్డ్ ట్రంప్కి చెందిన ప్రైవేట్ రిసార్ట్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు బాయ్కాట్ చేసిన దేశమే నెక్స్ట్ ఇయర్ ఈ G20 సమ్మిట్ని చేయాల్సి ఉంటుంది అధ్యక్షత వహించి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెండు ఉన్నాయి. యుఎస్ అయితే ఇప్పుడు ఆఫ్రికా పైన ఆరోపణలు చేసి బాయ్కాట్ చేసిందో ఆ కంట్రీని యాజ్ ఏ మెంబర్గా G20 చైర్పర్సన్గా యుఎస్ ఇప్పుడు ఆఫ్రికాని పిలవాల్సి ఉంటుంది, సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది రామపోసా గారిని. రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే ఈ G20 సమ్మిట్లో ఇప్పటి వరకు నడుస్తున్న టారిఫ్ వార్ ఒక పక్క, అట్లాగే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పైన అసాసినేషన్ చేయాలి అని బంగ్లాదేశ్లో కుట్ర పని సిఐఏ ఏజెంట్ పట్టుబడి చనిపోయాడో ఆ దేశమైన భారతదేశాన్ని కూడా యుఎస్ ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక సంవత్సరం ఉంది, జియోపొలిటిక్స్ అనేవి డే బై డే చేంజ్ అవుతాయి. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు యుఎస్ ఉన్నా లేకపోయినా G20 అనేది 2025కి అయితే ఆగలేదు, ఎందుకంటే యుఎస్ ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ G20 సమ్మిట్. ఇప్పుడు యుఎస్ లేకపోయినా ప్రపంచం ముందుకు సాగుతుంది, కానీ యుఎస్ లేకుండా ప్రపంచాన్ని పూర్తిగా మార్చడం అనేది అసంభవం, అసలు ముందుకు జరగదు. ఇప్పుడు వీడియో చివరికి వచ్చేసాం. చూస్తున్న మీకు కొన్ని క్వశ్చన్స్, అసలు మీ థాట్స్ ఏంటి? యుఎస్ లేకుండా ప్రపంచం అనేది డెసిషన్ తీసుకోవడం సరైన డెసిషనా? ఆ వేలోనే మనం వెళ్తున్నామా? వరల్డ్ వెళ్తుందా? ఆఫ్రికా ఈసారి చూపించిన లీడర్షిప్ అనేది ఫ్యూచర్ ప్రపంచం యొక్క కొత్త సింబల్ కింద మారుతుందా? ఎందుకంటే రిమెంబర్ వన్ థింగ్, ఎమర్జింగ్ యూత్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉంది, ఆఫ్రికా ఖండంలో ఉంది స్పెసిఫికల్లీ. ఇండియా ఈ పవర్ షిఫ్టింగ్ గేమ్లో కొత్త లీడర్గా రేజ్ అవుతుందా? ఎస్, నో, ఆర్ వరల్డ్ కెన్ కంటిన్యూ విత్ యుఎస్ ఆర్ ఈవెన్ వితౌట్ యుఎస్? మీ థాట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, జై హింద్.